హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో సండే స్పెషల్ బిర్యానీ చేశానండి. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. పక్కా మీరు ఫస్ట్ టైం ట్రై చేసేటోళ్ళు అయితే పక్కా బిర్యానీ మంచిగా కుదురుతుందండి. మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. నేను బిర్యానీ చేశానంటే ఆ రోజు పక్కా ఇంకా గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. ముందుగా మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక గిన్నెలో ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. కేజీ చికెన్కి మంచిగా కేజీ బియ్యం అయితే సరిపోతుంది. కేజీ చికెన్ ఇంకా బిర్యానీ పీసెస్ కొట్టించుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మన హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ దంచి పెట్టుకోవాలి. కొద్దిగా యాలకులు ఎక్కువ వేసుకోండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అండి. ఆ మసాలా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. ఆ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక పచ్చిమిర్చి, మళ్ళీ హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని మంచిగా అంటే బాగా కలపాలండి. ఎంత కలిపితే అంత బాగుంటుంది, ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ అనేది. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని బాగా బ్లాక్గా ఫ్రై చేసుకోకండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన అంతసేపే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బాగా బ్లాక్గా చేసుకుంటే చేదు వచ్చేస్తుంది బిర్యానీ. ఇలా కలిపి పెట్టుకోండి. ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన బియ్యం నానబెట్టుకున్నానండి నేను. బియ్యం నానబెట్టుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇంకా హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా మనం బిర్యానీలో వేసేవన్నీ వేసుకోండి. ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మన సముద్రం ఉప్పు ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉండాలి. కొద్దిగా టేస్ట్ చూస్తే అర్థమవుతుంది. అప్పుడు తర్వాత కొద్దిగా బా అంటే యాలకులు కూడా వేసుకోండి. యాలకులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవైపు సిమ్లో పెట్టుకొని చికెన్ ఉడికించిన, పక్కన అన్నం కూడా ఉడికిపోయింది. బాగా ఒక 70% ఉడికిన తర్వాత ఇలా పోసుకోండి. అంటే స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఆనియన్స్ కొన్ని చల్లుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. ఇది ఒక 90% ఉడికిన తర్వాత వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా మనం మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి పైన నేను ఇది గోధుమ పిండి కలుపుకొని పెట్టుకున్నానండి. అది స్కిప్ అయింది, అది వీడియో చేయలేదు. ఇంకా గోధుమ పిండి బాగా కలుపుకొని చుట్టూ పెట్టుకొని ఎయిర్ బయటికి రాకుండా పెట్టుకోవాలి. పైన బరువు కూడా ఎక్కువ పెట్టుకోండి. చాలా బరువు ఉంటేనే బాగుంటుంది. బిర్యానీ ఇంకా రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే మస్తు కుదిరిందండి. కారం కొంచెం తక్కువ వేసాను, పిల్లలు తింటారు కాబట్టి. నా స్టైల్లో మీరు బిర్యానీ పక్కా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా పక్కా బిర్యానీ బాగుంటుందండి. సో ఇప్పుడు బిర్యానీ తింటున్నాం. సండే స్పెషల్ మేము బిర్యానీ చేసాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోరా?